యేసుక్రీస్తు ప్రభుచే అమితముగా ప్రేమించబడు దేవాని ప్రేక్షకులారా, ప్రభు యొక్క పవిత్ర నామమున మీ అందరికీ కూడా శుభములు. ఈరోజు శోధనల గురించి, శోధనలు జయించడానికి మనం ఏం చేయాలో ధ్యానం చేయబోతూ ఉన్నాం. శోధనలు కలగడమే పాపమా, లేక శోధనలో పడిపోవడం పాపమా? ఈ అంశం గురించి మనం లోతుగా ధ్యానం చేయబోతూ ఉన్నాం. ఈ యొక్క వాక్యాంశమును ఒక చిన్న కథతో ప్రారంభించుకుందాం. నేను చదివినటువంటి ఒక కథ. ఒక సన్యాసి ఒక ఆశ్రమంలో జీవిస్తూ ఉన్నాడు. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతంలో అంతా కూడా ఆయనకు చాలా మంచి పేరు ఉంది. మంచివాడు, సన్మార్గుడు, మంచి జీవితాన్ని జీవిస్తున్నటువంటి వాడు, పాపం లేనటువంటి వాడు అన్నటువంటి ఒక పాపం చేయనటువంటి వాడు అన్నటువంటి మంచి పేరుతో ఉన్నటువంటి సన్యాసి. అటువంటి సన్యాసి దగ్గరకు ఒక యువకుడు వస్తున్నాడు. ఒక రోజున ఒక చిన్న ధర్మ సందేహంతో ఆ సన్యాసి వద్దకు వస్తున్నాడు. సన్యాసిని చూసి అంటున్నాడు, అయ్యా, నాకు శోధనలు కలుగుతూ ఉన్నాయి బాగా. ఈ శోధనలు కలగకుండా దానికి నాకు ఒక ఉపాయం చెప్పండి, మార్గం చూపించండి అంటూ ఉన్నాడు. సన్యాసి ఎన్నో విధాలుగా చెప్పి చూశాడు. కానీ ఈ యువకుడు ఆ మాటలేవి కూడా చెవికి ఎక్కించుకోలేదు. నాకేదో ఒక మార్గం చూపించాలి, శోధనలే రాకుండా ఒక మార్గం చూపించాలి అని అడుగుతూ ఉన్నాడు. సన్యాసి ఆ యువకునితో అంటూ ఉన్నాడు, నీకు శోధన కలిగినప్పుడల్లా కూడా నీ తల వెంట్రుకను ఒకదాన్ని పీకి పక్కన పెంచు. ఆ నొప్పికి నీకు శోధన కలిగిన భావన కలుగుతుంది, దాని నుంచి నువ్వు బయటపడవచ్చు అని ఒక సలహా ఇచ్చి పంపుతూ ఉన్నాడు. కొన్ని రోజుల తర్వాత, కొన్ని సంవత్సరాలు కావచ్చు, మరలా ఆ యువకుడు ఆ సన్యాసి వద్దకు వస్తున్నాడు. సన్యాసి ముందు నిలబడుతున్నాడు. అయ్యా, నన్ను గుర్తించావా? గురువా, నన్ను గుర్తించావా? తల మొత్తం వెంట్రుకలు లేవు, బోడిగుండుతో కనపడతా ఉన్నాడు. సన్యాసి గుర్తుపట్టలేకపోయాడు. వెంటనే ఎవరు నువ్వు అన్నప్పుడు తన కథనంతా కూడా చెప్పాడు. ఆ యువకుడు, కొన్ని నెలలకు ముందు నీ దగ్గరికి వచ్చాను, మీరు నాకు సలహా ఇచ్చారు, దానివలన చూడండి నా వెంట్రుకలు అన్నీ పోయాయి. వెంటనే ఆ గురువు వైపు చూస్తూ ఉన్నాడు. గురువు తల నిండుగా వెంట్రుకలు, పొడవాటి వెంట్రుకలు, చాలా పొడవుగా ఉన్నాయి. దానిని చూసి అసూయతో ఆ యువకుడు అడుగుతున్నాడు, నాకు కూడా అలాంటి వెంట్రుకలు కావాలి, అంత పొడవైనటువంటి వెంట్రుకలు ఇప్పుడు ఎలా పొందాలి, నాకు మార్గం ఇవ్వండి. శోధనలో నేను ఎలా జయించలేకపోయాను, కనీసం ఆ వెంట్రుకలు నాకు కలిగేలాగా నాకు ఉపాయం చెప్పండి అంటూ ఉన్నాడు. వెంటనే గురువు తన తల మీద ఉన్నటువంటి ఆ విగ్గును తీసి పక్కన పెడుతూ ఉన్నాడు. ఆ యువకుడు తనలాగే బోడిగుండుతున్నటువంటి ఆ సన్యాసిని చూసి ఆశ్చర్యంతో అడుగుతూ ఉన్నాడు, అయ్యా, మీకేంటి తల మీద వెంట్రుకలు లేవు అన్నప్పుడు ఆ సన్యాసి అంటూ ఉన్నాడు, యవనస్తుడా, నీకే సలహాలు ఇచ్చానో దాన్ని నేను కూడా పాటిస్తూ ఉన్నాను. నాకు శోధన కలిగిన ప్రతిసారి కూడా నా తల వెంట్రుకను పీకి నేను పక్కన పెడుతున్నాను. అలాగా నా తల మీద ఉన్నటువంటి వెంట్రుకలన్నీ కూడా నేను కోల్పోయాను అని ఆ యువకునితో చెబుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, శోధనలు అనేటి అందరికీ వస్తూ ఉంటాయి. అది గురువులు కావచ్చు, సామాన్య ప్రజలు కావచ్చు, పెద్దవారు కావచ్చు, ధనికులు కావచ్చు, స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, యవ్వనస్తులు కావచ్చు, వృద్ధులు కూడా కావచ్చు. నేను వృద్ధుని అయిపోయాను కదా, నాకు శోధనలు రాకూడదు కదా అన్నటువంటి ఆలోచనలో మనం చాలాసార్లు ఉంటాం. మన వయస్సుతో పని లేకుండా, మన అర్హతతో, స్థాయితో, అంతస్తుతో అవసరం లేకుండా శోధనలు అనేటివి మనందరికీ కూడా కలుగుతూ ఉంటాయి. అది ఎవరైనా కూడా కావచ్చు. శోధనలకు ఒక ప్రదేశం అనేది కూడా లేదు. ఎక్కడున్నా కూడా మనకు శోధనలు కలగచ్చు. నువ్వు నడుస్తున్న శోధనలు కలగచ్చు, కూర్చున్న శోధనలు కలగచ్చు, నిద్రిస్తున్న శోధనలు కలగచ్చు. మరింత ఆశ్చర్యకరంగా మనం చెప్పుకోవచ్చు, ప్రార్థిస్తున్నప్పుడు కూడా మనకు శోధనలు కలగచ్చు. దేవాలయంలో కూర్చొని ఉన్నప్పుడు నీకు శోధనలు కలగచ్చు. ఇంకొక విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ప్రార్థనలు ఉన్నప్పుడే, ఆలయంలో ఉన్నప్పుడే నీకు ఎక్కువ శోధనలు వస్తూ ఉంటాయి. అందుకే చాలాసార్లు నాకు అనిపిస్తూ ఉంటుంది, కొద్దిమంది
ఇంట్లో ఉన్నప్పుడు నిద్ర రాక మంచం మీద పడుకొని అవస్థలు పడుతూ ఉంటారు. ఆ బెడ్ మంచిది కాదని కాదు, మంచి ఖరీదైనటువంటి బెడ్ మీద పడుకున్నా కూడా నిద్ర రాక అవస్థలు పడుతూ ఉంటారు, అటు ఇటు దొర్లుతూ ఉంటారు. మరి ఎందుకో తెలియదు, దేవాలయంలోకి వచ్చినప్పుడు దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆవలింతలు, నిద్ర, కునికిపాట్లు సమృద్ధిగా కలుగుతూ ఉంటాయి. శోధనలు సాతాను ఎక్కువగా శోధిస్తూ ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, శోధనలు కలగకుండేదానికి మనకు మార్గం లేదు. ఎందుకంటే ఈ లోకంలో మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరు కూడా ఈ శోధనలు అనేటివి కలుగుతూ ఉంటాయి. యేసు ప్రభు కూడా శోధనలు కలిగాయి. మనకు తెలుసు, హెబ్రీయులకు రాయబడిన లేఖ 4వ అధ్యాయము 15వ వచనం విధంగా చెప్పబడుతుంది, క్రీస్తు అన్ని విధాలుగా మనలాగనే శోధించబడ్డాడు. క్రీస్తు ప్రభు అన్ని విధాలుగా మనలాగనే శోధించబడ్డాడు, కానీ ఆయన పాపము చేయలేదు. ఎవరు కూడా చెప్పలేదు క్రీస్తు ప్రభుకు శోధనలే రాలేదని ఎవరు చెప్పలేదు, ఎవరు కూడా చెప్పరు. ఎందుకంటే మనకు తెలుసు, క్రీస్తు ప్రభు బహిరంగ జీవితానికి ముందుగా 40 రోజుల పాటు ఉపవాస ప్రార్థన చేసిన తర్వాత సాతాను ఆయనను శోధించింది. అదొక్కసారే కాదు, వాక్యంలో రాయబడతా ఉంది. లూకా శుభవార్త 4వ అధ్యాయము 13వ వచనం, మరొక అవకాశము కొరకు సాతాను ఎదురు చూస్తూ వెళ్ళిపోయింది. ఈయనను శోధించాను కదా, ఇంతటితో నా పని అయిపోయింది, నా శోధనకు లొంగలేదు అని నిరుత్సాహపడి సాతాను వెళ్ళిపోలేదు. మరొక అవకాశము కొరకు ఎదురు చూస్తూ యేసును విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంది. చివరి వరకు ప్రియదేవుని బిడ్డలారా, యేసు ప్రభును చివరి వరకు సాతాను శోధించింది. శిలువలో వేలాడుతున్నప్పుడు కూడా ఆయన శోధించింది. ఆ దొంగవాని రూపంలో సాతాను శోధిస్తూ ఉంది. నువ్వు మెస్సయావు కదా, ప్రజలందరూ కూడా నువ్వు మెస్సయ అంటూ ఉన్నారు కదా, నీకు శక్తి ఉన్నట్లయితే నిన్ను నీవు రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించు అని ఆ దొంగవాని రూపంలో సాతాను యేసు ప్రభువును శోధిస్తూ ఉంది. చివరి వరకు ఆయన శోధనలతో గడిపాడు. ప్రతి సందర్భంలో కూడా శోధనలో గడిపాడు. కానీ యేసు ప్రభు ఆ శోధనలో పడిపోలేదు. ఏ ఒక్క శోధనలో కూడా పడిపోలేదు. అందుకే ఈ శోధనలను జయించడంలో యేసు ప్రభువే మనకు మార్గచూపరి, ఒక ఆదర్శం. యేసు ప్రభు కేవలం మనం రక్షించడమే కాదు, ఈ పాపములో పడిపోకుండా, శోధనలో పడిపోకుండా తన జీవితము ద్వారా మనకు నేర్పిస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, అనేక వారు మనం చెబుతూ ఉంటాం, నేను బలహీనుని కదా, మానవుని కదా, నాకు శోధనలు కలుగుతూ ఉన్నాయి, నేను శోధనలో పడిపోతూ ఉన్నామని చెబుతూ ఉన్నాం. అందుకే వాక్యం మనల్ని బలపరిచే విధంగా చెబుతూ ఉంది, ఆయన మనలాగనే జీవించినప్పటికీ, మానవునిగా జీవించినప్పటికీ, మనలాగనే శోధించబడినప్పటికీ పాపములో మాత్రము ఆయన పడిపోలేదు అని వాక్యం మనకు తెలియచేస్తూ ఉంది. మరి యేసు ప్రభువుకు ఇది ఎలా సాధ్యమైంది? సాతాను ఎప్పుడు యేసు ప్రభువును శోధించింది? సాతాను ఎప్పుడు మనలను శోధిస్తూ ఉంది? ఈ శోధనలో పడిపోకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి, ఎలా జీవించాలి అన్న అంశం గురించి మనం ఎక్కువగా మాట్లాడుకోవాలి. దాని గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ తపస్కాలంలో మనకి ఎక్కువగా శోధనలు కలుగుతూ ఉంటాయి. ఉపవాసం ఉన్నప్పుడే మనం ఎక్కువగా ఆకలిస్తుంది. కొన్నిసార్లు మనం ఎన్నో రోజులు ఉదయం పూట బ్రేక్ఫాస్ట్ చేయకుండా గడిపినటువంటి సమయాలు ఉంటాయి. మనకు ఆకలి వేయదు ఆ రోజున, కానీ ఉపవాసం ఉన్నప్పుడే మనకి ఎక్కువగా ఆకలేస్తూ ఉంది. ప్రార్థన ఉన్నప్పుడే కునికిపాట్లు ఎక్కువ పడుతూ ఉంటాం. దాన ధర్మాలు చేయాలనుకున్నప్పుడే మన కుటుంబ అవసరాలు ఎక్కువగా కనపడుతూ ఉంటాయి, కుటుంబ ఇబ్బందులు కనపడుతూ ఉంటాయి. మరి ఇటువంటి సమయంలో ఎలా ఈ శోధనను మనం జయించాలి? ఈ శోధనలో పడిపోకుండా దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని ఎలా జీవించాలో యేసు ప్రభు నేర్పిస్తూ ఉన్నారు. దీనికి ఆదర్శముగా మనము యేసు ప్రభును ఎప్పుడు సాతాను శోధించింది, ఆ 3 సార్లు యేసు ప్రభు ఉపవాసం ఉన్న తర్వాత 3 రకాలుగా సాతాను శోధించింది యేసు ప్రభును. ఆ 3 అంశాల గురించి ధ్యానిస్తూ మనము శోధనలో పడిపోకుండా ఎలా మనల్ని మనము ప్రభువుకు ఇష్టమైన బిడ్డలుగా మలుచుకోగలుగుతామో మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. కొన్ని నిమిషాలు విరామం తీసుకుని వచ్చి
ఈ అంశం గురించి ప్రత్యేకంగా ధ్యానం చేద్దాం.